నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో న్యావ నంది కొండాపూర్ గ్రామాల్లో భూభారతి చట్టంపై రెవెన్యూ సదస్సులు జరిగాయి. రైతుల నుంచి భూ సమస్యలపై అప్లికేషన్లు స్వీకరిస్తున్నామని ఆర్డీఓ రాజేంద్ర కుమార్ తెలిపారు. రైతుల సమస్యలు తీర్చడానికి ప్రభుత్వం మంచి అవకాశం కల్పించిందని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ నెల 20వ తారీఖు వరకు ఈ అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ రవీంద్రరావు, డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. తీసుకుంటాం. ఎవరన్నా ఈరోజు ఈ గ్రామంలో లేకుండా హాస్పిటల్ పోయినా, ఏదైనా కోర్టు పనుల నిమిత్తం సిటీ హైదరాబాద్ పోయినా, ఇంకా వేరే ఇతర పనులు పోయినా కూడా వాళ్ళ అప్లికేషన్స్ 26వ తారీఖు వరకు మన ఎంఆర్ఓ ఆఫీస్లో ఇవ్వచ్చు. ఇవాళ మిస్ అయిన వాళ్ళు ఎవ్వరు కూడా దానికి బాధపడాల్సిన పని లేదు. 26వ తారీఖు వరకు కూడా తీసుకుంటాము. అట్లా అప్లికేషన్ అన్నింటినీ కూడా తదుపరి విచారణ చేసి సరి అయిన అప్లికేషన్స్ అన్నింటినీ కూడా మళ్ళా మేము మీ సేవ ద్వారా డిజిటలైజేషన్ చేసి ఈకేవైసీ చేయించి వాటికి నోటీసులు పంపించి ఎంక్వైరీ చేస్తాం. ఈరోజు గ్రామం లోపల గ్రామాల వరకు వచ్చి మరి ప్రతి సమస్యను స్వీకరిస్తున్నారు. మరి భూపతి రెడ్డి గారికి, మరి రెవెన్యూ మినిస్టర్ గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి మరి ప్రత్యేకించి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదంతా ఎత్తున మరి కాంగ్రెస్ ప్రభుత్వాలనే సాధ్యం. ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసము. మాన్యువల్ పాస్బుక్లే ఉండే, ఆన్లైన్ పాస్బుక్ రాని వాళ్ళు ఉంటే కూడా వాళ్ళు దరఖాస్తు చేసుకుంటే వాటిని పరిశీలించి నిర్ణయాలు తీసుకునేటటువంటి అధికారులకు, అంటే ఆర్డీఓ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ పంపించి రైతులకు 2 ఎకరాల మిస్సింగ్ భూమి ఇప్పటికీ నా భూమి నా పేరు మీద కాలేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు